హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మనకి కరెంటు బిల్లు వస్తుందని తెలుసు. కరెంటు బిల్లులో మీకు తెలియని కొన్ని నిజాల గురించి మాట్లాడుకుందాం. ఈరోజు ముఖ్యంగా మనకి తెలియాల్సింది ఏంటంటే, మనం కరెంటు బిల్లు ఎప్పుడు కట్టాలి, అలాగే మన సర్వీస్ నెంబర్ ఏది, అలాగే మనది ప్రజెంట్ ఎంత లోడ్ ఉంది, అలాగే మనం ఎప్పుడు కట్టాలి, అలాగే మన లాస్ట్ డేట్ ఎప్పుడు అనే కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందర వీడియోస్ కానీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మరియు లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా చేయడం వల్ల మరికొన్ని వీడియోస్ ఇలాంటి విషయాల గురించి చెప్పడానికి నాకు కొంచెం ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాము. ఇప్పుడు మన కరెంట్ బిల్ ఏంటంటే చూద్దాం. ఇప్పుడు మన సర్వీస్ నెంబర్ ఎక్కడ ఉంటుందో చూద్దాం. ఇక్కడ చూసారా, ఎస్సీ నెంబర్ అని ఉంది కదా, అదే సర్వీస్ నెంబర్ అన్నమాట. 121127 క్యాపిటల్ P031031231 ఈ నెంబర్ ఉంది చూసారా, పెద్ద అక్షరాలతోని. ఇది మన సర్వీస్ నెంబర్ అన్నమాట. మీరు ఏమైనా కరెంట్ ప్రాబ్లం వచ్చినా లేదా ఇంకేమైనా వివరాలు కావాల్సి వచ్చినా కూడా ఈ సర్వీస్ నెంబర్ పట్టుకెళ్తే దాని యొక్క వివరాలు రాసుకోవడం కానీ, మనకి ఏమైనా వివరాలు కావాలన్నా మనకు కరెంట్ ఆఫీస్లోకి చెప్పడం కానీ జరుగుతుంది. దీని తర్వాత చూసారు ఇక్కడ కిందన లోడ్ కనెక్టెడ్ లోడు. యాక్చువల్లీ లోడ్ చూసారా 0.24 అంటే 1 కిలోవాట్ కన్నా తక్కువ ఉందన్నమాట. 1 కిలోవాట్ కన్నా తక్కువ ఉందంటే బల్బ్ కేవలం అది బల్బ్కి లేదా ఫ్యాన్కి మాత్రమే. అలా టైంలో మనం ఏం చేయాలంటే వెంటనే మీ సేవకి వెళ్ళి మనకి ఒక లోడ్ ఎంత ఉందో దాన్ని బట్టి 1 కిలోవాట్ అయితే 1 కిలోవాట్, 2 కిలోవాట్ అయితే అప్లై చేసుకోవాలన్నమాట. లేదనుకోండి బయట నుంచి వచ్చిన డీపీ వాళ్ళు దానికి కేసు రాశారనుకోండి, అప్పుడు ఎక్కువ అమౌంట్ అనేది మనకు కట్టవలసి వస్తుంది అనమాట. ఇప్పుడైతే ఈ లోడ్ కోసం ప్రజెంట్ అయితే జూలై 30వ తారీఖు వరకు ఆఫర్ ఉంది, 50% ఆఫర్. ఎవరైనా లోడ్ తక్కువ ఉన్నట్టయితే మీ బిల్లో చెక్ చేసుకోండి ఎంత లోడ్ ఉందండి. లోడ్ తక్కువ ఉన్నట్టయితే మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఓకేనా? దీని తర్వాత ఇంకా బిల్లులోని ఇంకేటి ఉంటాయో చూద్దాం. ముఖ్యంగా మనం కరెంటు బిల్లు ఎప్పుడు కట్టాలో చూద్దాం. చూడండి, మన కరెంటు బిల్లు ఇక్కడ ఎంత వచ్చింది, మాకు 360 రూపాయలు వచ్చింది చూసారా. ఇక్కడ 360 రూపాయలు. మన బిల్లు ఎప్పుడు కట్టాలనే డ్యూ డేట్ అని చూసారా, ఇక్కడ 22/4/2026 అది డ్యూ డేట్ అనమాట. అప్పటికల్లా నేను కరెంటు బిల్ అనేది కట్టేయాలన్నమాట ఆ డేట్ లోపల. ఓకేనా? దీని కింద చూసారా డిస్కన్షన్ డేట్ అని చూసారా, అది డిస్కన్షన్ డేట్ అనమాట. ఈ డేట్ లోపల మనం కానీ కట్టకపోతే మనకి వాళ్ళు ఎలక్ట్రికల్ వారు వచ్చి మనకి సప్లై అనేది తప్పిస్తారనమాట. దీని తర్వాత చూసారా ఇంకో విధంగా కూడా మనకు గత నెల బిల్లు ఏమైనా పెండింగ్ ఉందనేసి మనకి ఏ విధంగా తెలుస్తుంది అంటే చూసారా, ఇక్కడ పైన అమౌంట్ ఉంది. ఈ ప్లేస్లో కానీ అమౌంట్ కానీ వస్తే గత నెల బిల్లు పెండింగ్ ఉండిపోయిందని అర్థం అనమాట. యాక్చువల్గా ఈ నెల బిల్లు 60 రూపాయలే, కానీ గత నెల 300 పెండింగ్ ఉండిపోయింది కనుక 360 ఈ నెల బిల్లు వచ్చింది చూసారా, అదనమాట. ఈ విధంగా మన గత నెల బిల్లు ఈ నెల బిల్లు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఎప్పుడైనా గత నెల బిల్లు పెండింగ్ ఉండిపోయిందంటే ఇమీడియట్గా వెళ్ళి బిల్లు కట్టడం చాలా మంచిది, లేదంటే చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే మనం ఫైన్తో కడతాము, కానీ ఈ లోపల సప్లై తీసేయడానికి కూడా అవకాశం ఉందన్నమాట. అలాగే కొన్నిసార్లు ఏసీడీ బిల్ అనేసి వస్తుంటాయి చూసారా. ఏసీడీ బిల్ అనేది ఇక్కడ ఏసీడీ టు పే అనేసి ఇక్కడ చూసారా 0 ఉంది. యాక్చువల్గా ఈ ప్లేస్లో ఇక్కడ ఏసీడీ బిల్ ఏమైనా పెండింగ్ ఉంటే ఇక్కడ ఏసీడీ బిల్ ఎంత పెండింగ్ ఉందని కూడా చూపిస్తుంది. ఓకేనా? దీంతోపాటు మన మీటర్లో ఎన్ని యూనిట్స్ కాల్ అయ్యి గత నెల ఎంత రీడింగ్ ఉంది, ఈ నెల ఎంత రీడింగ్ ఉన్నది అనేది చూడండి. ఇక్కడ ప్రీవియస్ ప్రెజెంట్ రెండు ఉంటాయి అన్నమాట రీడింగ్స్. ఓకేనా? కింద ప్రీవియస్ అన్నమాట, అంటే లాస్ట్ మంత్ రీడింగు, ఈ మంత్ రీడింగు. ఇవి రెండు మనకి తీసిస్తే మనకి బిల్లింగ్ ఎంత అని చూస్తుంది. యాక్చువల్గా ఇది డోర్ లాక్లో ఉండడం కనుక ఇది వాడకపోవడం వల్ల ఇక్కడ 0 వచ్చింది. ఒకవేళ వాడితే ఇక్కడ రీడింగ్ ఎన్ని యూనిట్స్ అయితే తేడా ఉంటుందో అన్ని యూనిట్స్ ఇక్కడ వస్తాయి అన్నమాట. ఓకేనా? ఆ ఎన్ని యూనిట్స్ అయితే అన్ని యూనిట్స్కి మనం బిల్ బ్యాక్ సైడ్ రేట్స్ ఉంటాయి. ఆ రేట్స్ బట్టి మనకి బిల్లింగ్ అనేది అవుతుంది అన్నమాట. ఇక్కడ చూసారా, దీంతో పాటు మన మీటర్ మనకి
కనెక్ట్ చేసిన మీటర్ ఉంటుంది కదా, ఆ మీటర్ యొక్క సీరియల్ నెంబర్ అవ్వచ్చు. చూడండి ఇక్కడ 777798 ఇది మీటర్ నెంబర్ అనమాట, మన కరెంట్ మీటర్ యొక్క సీరియల్ నెంబర్. ఈ విధంగా కొన్ని దీంతోపాటు మన కరెంట్ బిల్లు డ్యూ డేట్ దాటిన తర్వాత కూడా మనం బిల్లు కట్టం కదా, అలా టైంలో ఏంటంటే మనకి సర్ఛార్జెస్ కూడా పడుతుంటాయి అన్నమాట. ప్రతి నెల మనకి 25 రూపాయల చొప్పున యాడ్ అవుతుంటుంది. చూడండి ఇక్కడ సర్ఛార్జ్ 25 రూపాయలు యాడ్ అయింది. ఇది ఎందుకంటే గత నెల బిల్లు టైం కట్టకపోవడం వల్ల, డ్యూ డేట్ లోపల కట్టకపోవడం వల్ల డ్యూ డేట్ దాటగానే నెక్స్ట్ మంత్ బిల్లుకి 25 రూపాయలు యాడ్ అవుద్ది అనమాట. ఈ విషయం చాలామందికి తెలియదు. అందువల్ల కరెంట్ డేట్ టైం ఉంది కదా కట్టవచ్చులే అనుకుంటారు, కానీ ప్రతి నెల చూడండి 25 రూపాయలు అనవసరంగా వేస్ట్గా వృధా అయిపోతుంది. ఓకేనా. దాంతోపాటు ఇంకా డిస్కన్షన్ డేట్ దాటితే ఫైన్ 100 రూపీస్తో పే చేయాలి. మనం టైంకి బిల్లు కట్టుకోవడం వల్ల మన యొక్క విద్యుత్ సంస్థ కూడా మనం చాలా మేలు చేసిన వాళ్ళు అవుతాం అనమాట. ఈ విధంగా మన టైంకి బిల్లు కట్టుకోకపోవడం వల్ల లేట్ అవుద్ది, మనకు ఫైన్ తప్పదు, దాంతోపాటు మనకు కరెంట్ సప్లై తీయక తప్పదు. కనుక కొంచెం ఇలాంటి విషయాలను కొంచెం తెలుసుకొని కరెంటు బిల్లును వీలైనంత మట్టుగా డ్యూ డేట్ లోపల కట్టుకొని మన విద్యుత్ సంస్థను కొంచెం శుభ్రంగా చూసుకుంటే మంచిదన్నమాట. ఎందుకంటే ఫ్యూచర్లో ప్రైవేట్ కాన్ అయింది అనుకోండి, అప్పుడు స్మార్ట్ మీటర్లు వస్తున్నాయి. ఇప్పటికే చాలా మటుకు స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు. ఎందుకు, మన టైంకి చాలామంది బిల్లు కట్టకపోవడం వల్ల అదేటవుతుంది, మన గవర్నమెంట్ పైన బర్డెన్ అవుతుంది అన్నమాట. దీనివల్ల ఏటవుతుంది, గవర్నమెంట్ ఏటో ఆలోచిస్తుంది, ప్రైవేట్ చేస్తారనుకోండి ఖచ్చితంగా టైం టు టైం బిల్లు కట్టకపోతే ఆటోమేటిక్ సిస్టమ్ అనమాట. మనకి అర్ధరాత్రులు కట్టకపోతే అర్ధరాత్రి ఆ టైంకే కట్ అయిపోద్ది అనమాట. దానివల్ల చాలా మటుకు ప్రాబ్లం అవుతుంది. కనుక ఇప్పటికైనా మనం మేలుకొని టైంకి డ్యూ డేట్ లోపల బిల్లు కట్టడానికి చేయడం వల్ల మనకి నెలకి 25 రూపాయలు ఆదాయం అవడంతో పాటు మన యొక్క విద్యుత్ సంస్థను కూడా కొంచెం లాభాల్లో ఉంచడానికి బాగుంటుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా మన కరెంట్ బిల్లు ఏటేటి ఉంటాయి అనేది. మనం బిల్లు టైం కట్టకపోవడం వల్ల ఏ తప్పులు చేస్తున్నామో ఇప్పుడు అర్థమైందా. డిస్కన్షన్ డేట్, డ్యూ డేట్ 2 ఉంటాయి అన్నమాట. డిస్కన్షన్ డేట్ దాటకన్నా ముందే కట్టుకోవడం వల్ల ఫైన్ అనేది మనకు పడదు. అదే డ్యూ డేట్ లోపల కడితే ఇంకా 25 రూపాయలు మనకే సేవ్ అవుతాయి అనమాట. మనం కూరగాయల మార్కెట్లోకి వెళ్తే చాలా మట్టుగా రూపాయికి 2 రూపాయలకే చాలా మట్టుగా బేరం ఆడతాం. అలాంటిది 25 రూపాయలు అనవసరంగా వదిలేయడం అంటే అది చాలా ఎక్కువ ప్రతి నెల. ఓకేనా. కనుక మనం టైం బిల్లు కట్టుకుందాం, మన విద్యుత్ సంస్థని ముందుకు నడిపిస్తాం. మరి ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేషన్గా మంచి వివరంగా వివరించానని మీరు అనుకుంటే ప్లీజ్ మా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.